సో ప్రీ పోల్లో ఏముంటాయో ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ మనం చూస్తే స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్ ఏంటి అంటే దీన్ని మీరు క్లిక్ చేస్తే మనం డిస్పాచ్ సెంటర్ నుంచి స్టార్ట్ అయ్యామా లేదా అన్న వివరాలు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఎలా చూపిస్తుంది ఒక క్వశ్చన్, స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్ విత్ ఎలక్షన్ కిట్తో స్టార్ట్ అయ్యాము డిస్పాచ్ సెంటర్ నుంచి. ఎస్ అయితే ఎస్ని క్లిక్ చేస్తాము, సబ్మిట్ చేస్తాం. ఓకేనా అండి. లేదు అలా కాదు, నో అని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ కొన్ని రీజన్స్ ఉంటాయి. సాధారణంగా వెయిటింగ్ ఫర్ అదర్ పోలింగ్ పార్టీ టు జాయిన్ ఇది కానీ, లేకపోతే వేరే మీ పోలింగ్ పార్టీ వాళ్ళు ఎవరైనా రావడానికి వెయిట్ చేస్తూ ఉన్నారంటే ఒకే బస్సులో డిఫరెంట్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఆ సెక్టర్ ఆ రూట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అందులో వెళ్తారు కనుక దానికోసం వెయిట్ చేస్తున్నారా, వెహికల్ కోసం ఎదురు చూస్తున్నారా, పోలింగ్ మెటీరియల్ ఇంకా తీసుకోలేదు, వెయిటింగ్ ఫర్ మెంబర్స్ ఆఫ్ పోలింగ్ పార్టీ. ఇది కాకుండా ఇంకా అదర్స్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసి వెహికల్ ఏదైనా ఇంకా మీకు ఏదైనా మిస్లేనియస్ ఉంటే కనుక అదర్స్ని క్లిక్ చేసి అక్కడ మీరు ఎంటర్ రీజన్స్ అనేటువంటి దాన్ని చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నో అయితే కనుక, ఎస్ అయితే నాట్ ఏ ప్రాబ్లం, ఎస్ అయితే అక్కడికి అది క్లియర్ అయిపోతుంది. ఇది స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్. రెండోది రీచ్డ్ పోలింగ్ స్టేషన్. మీరు పోలింగ్ స్టేషన్ రీచ్ అవ్వగానే దీన్ని చేరుకున్నాము ఎస్ అని చెప్పి సబ్మిట్ చేస్తారు. ఓకేనండి. లేదు ఒకవేళ రీచ్ కాలేకపోయారు, మధ్యలో ఏదైనా వెహికల్ ట్రబుల్ వచ్చింది అలాంటివి ఏమైనా ఉంటే కనుక నోని క్లిక్ చేస్తే అక్కడ డ్రాప్ డౌన్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్ విత్ వెహికల్, అదర్స్ ఏమైనా ఉంటే కనుక అదర్స్ క్లిక్ చేసి ఆ రీజన్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇక్కడ మొత్తం ఈసీఐకి చేరుతాయి అన్నమాట. సో లేదు హ్యాపీగా చేరుకున్నారు, అందరూ చేరుకుంటారు కాబట్టి ఎస్ అని చెప్పి సబ్మిట్ని క్లిక్ చేస్తాం. ఓకే. తర్వాత అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్. ఈ అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ఏంటంటే మనం పోలింగ్ స్టేషన్ని రీచ్ అయిన తర్వాత మీటింగ్ లాంటిది కండక్ట్ చేస్తాం కదా, వాళ్ళని పిలిచి వాళ్ళందరినీ కూడా రేపు ఉదయమే మాక్ పోల్ ఉంటుంది. ఈ మాక్ పోల్కి 5 o'clock కల్లా మీరు అదే చెప్పబడిన టైం ఉంటుంది కదా, ఆ టైం కల్లా మీరు ఉండాలని చెప్పేసి అందరినీ పిలిచి చెప్పామా లేదా అనేటువంటి దాని గురించి ఇదనమాట. పోలింగ్ ఏజెంట్స్ హ్యావ్ బీన్ అపాయింటెడ్ బై ఇష్యూయింగ్ ఐడి కార్డ్స్ అండ్ దెన్ వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇచ్చాము. అలాగే మాక్ పోల్కి అటెండ్ అవ్వమని 5 గంటలకు మాక్ పోల్కి అటెండ్ అవ్వమని చెప్పాము అనేటువంటి దాన్ని కూడా మీరు చెప్పాం, వాళ్ళకి ఇన్ఫామ్ చేసామనేటువంటి దాన్ని ఎస్ అయితే ఎస్ని క్లిక్ చేసి సబ్మిట్ చేస్తాం. ఒకవేళ నో అనుకోండి, నోని క్లిక్ చేసి రీజన్స్ పోలింగ్ ఏజెంట్స్ రాలేదు లేకపోతే ఇంకా వేరే ఇతరత్ర కారణాలు ఉంటాయి, అదర్స్ని క్లిక్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి. సో అది సబ్మిట్ చేస్తే ఇది కూడా ఈ యొక్క సెక్షన్ కూడా పూర్తి అయిపోతుంది. ఈవెన్ దీంట్లో ఉన్నటువంటి లాస్ట్ స్టెప్ ఏంటి అంటే సెట్టింగ్ అప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ని మనం సెట్ చేసామనేటువంటి దానికోసం ఇది చూద్దాము. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ వెబ్ క్యామ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. కొన్ని ఏరియాస్లో వెబ్ గేమ్స్ ఉన్నాయి కదా, అవి ఉన్నట్లయితే కనుక ఎస్ అని క్లిక్ చేస్తాము. అక్కడ ఫోటో తీయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫోటోని క్లిక్ చేస్తే మీకు దీనికి సంబంధించినటువంటిది సంథింగ్ ఇక్కడ ఏదో ఒక ఫోటో ఉంది, దాన్ని మనం క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత టిక్ మార్క్ని క్లిక్ చేస్తే అది అక్కడ అప్లోడ్ అవుతుంది అనమాట. దెన్ నో అయితే నో, ఎంటర్ రీజన్లో ఏం కొడతామండి, మా యొక్క దాంట్లో వెబ్ క్యామ్స్ లేవు, నాట్ నీడెడ్, నాట్ అలాటెడ్ ఏదో రాస్తాం అక్కడ. ఒకవేళ ఉన్నా కానీ రాలేదు ఏ రీజనో రాసి అక్కడ క్లిక్ చేస్తాం అనమాట. ఎస్ అయితే ఫోటో తీస్తాం. అండ్ దెన్ నెక్స్ట్ ఓటింగ్ కంపార్ట్మెంట్స్ ఆర్ అరేంజ్డ్ పీసీ ఫాలోడ్ బై ఏసీ. సో పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి కూడా ఓటింగ్ కంపార్ట్మెంట్లు అనేటువంటివి అరేంజ్ చేసాము. ఎస్ అయితే ఎస్ క్లిక్ చేస్తాము, ఫోటోని క్లిక్ చేసి అక్కడ ఉన్నటువంటిది మళ్ళీ ఓటింగ్ కంపార్ట్మెంట్ ఫోటో తీస్తాము, టిక్ని క్లిక్ చేస్తే క్లియర్ అయిపోతుంది. అలాగే పోస్టర్స్ డిస్ప్లేడ్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ ఇస్తారు, అక్కడ బయట అంటించాల్సినవి ఎలక్షన్ సంబంధించినటువంటి ఆ పార్టీస్ అలాగే వాళ్ళ యొక్క అభ్యర్థులతో కూడినటువంటి షీట్లు కొన్ని ఉంటాయి. అలాగే ఇంకా మొబైల్ ఫోన్ వాడకూడదని ఇలాంటివి కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా ఇస్తారు. వాటిని అక్కడ డిస్ప్లే చేసాము అనేటువంటి దాన్ని మీరు ఎస్ అయితే ఎస్ని క్లిక్ చేస్తారు. అక్కడ కూడా మీరు ఆ యొక్క ఫోటోని మీరు క్లిక్ చేసి ఆ విధంగా లాస్ట్లో సబ్మిట్ని ఎంటర్ చేస్తారు. సో ఇక్కడికి ఈ విధంగా మనకి ప్రీ పోల్ అనేటువంటిది ఫినిష్ అయిపోతుంది.